నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం ఐదరాజ్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. మిషన్ కాకతీయ, మన ఊరు మన చెరువు, సీసీ రోడ్ పనులు, మత్స్యకార సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలవల లావణ్య తిరుపతి, ఎంపీసీ దీకొండ భూమి, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పాల రామారావు, మహేందర్, రమణారెడ్డి, సత్యరెడ్డి, సంజీవ్, రమణాచారి, భీమయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడండి. ఇవన్నీ 30 ఫీట్లు. మీరు ఆడుకుంటా నడువు అయితే ఇంకా ఏవైనా విషయాలు ఉంటే సార్ దృష్టికి తీసుకుపోయి అన్ని పనులు చేసుకుందాం. మరి ముదు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఇంకా ఏ విషయాలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మీ సార్ దృష్టికి తీసుకుపోయి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. కూడా అభివృద్ధి చేస్తుంది. మరి అన్ని మరి మహేందర్ గారికి, అంజన్న గారికి, వార్డు మెంబర్ రమణాచారి గారికి, శ్రీనివాస్ గారికి, మరియు కానీ కాంట్రాక్టర్ ఎవరు వచ్చి కట్టమన్నా కూడా కట్టలేదు. మీరేమన్నా 10 మంది కలిసి కట్టుకుంటా అంటే రేపే ముగ్గు పోసి పెడతాం. తర్వాత 3 ఎకరాల భూమి ఎక్కనదని అడిగింది మా అవ్వ. మీ హైదరాబాద్ గ్రామంలో గుంట భూమి అమ్మటాలు ఉంటే చెప్పుకొని ఇస్తా. మీ హైదరాబాద్ గ్రామంలో భూమి ఎక్కడన్నా ఇవేమన్నా భూమి ఎక్కడంటే అక్కడ దుకాణంలో పోయి కొనుక్కొచ్చేది అవ్వ తల్లి. ఆగే తల్లి ఆగా. భూమి ఏమన్నా కొనుక్కొచ్చేదా? ఈ భూమి ఏదైతే ఉందో ఎక్కడన్నా ఉంటే ఎవరైనా అమ్మటోళ్ళు ఉంటే కొని లేని వాళ్ళకు, ముఖ్యంగా హరిజనులకు ఇవ్వాలి. లేని వాళ్ళకు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ఎవరు కూడా అమ్మిన వాళ్ళు లేరు, అమ్ముదామని వచ్చిన వాళ్ళు లేరు ఎవరు. మరి దాని పరిస్థితిని బట్టి ఇక్కడ అటువంటి పరిస్థితి వస్తలేదు. ఇక్కడ తర్వాత హైదరాబాద్పల్లి కానీ దువ్వపల్లి కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న భూమి అంతా కూడా, దువ్వపల్లిని అయితే ఉన్న భూమి అంతా కూడా ఇళ్ళ కిందనే ఇచ్చారు. ఎవరొక ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ముస్లింలు ఉన్నాం, ఎస్సీలే ఆక్రమించుకున్నారు. వాళ్ళే దున్నుకుంటారు. వాళ్ళే మనిషి 10 గుంటలు 5 గుంటలు అయితే వాళ్ళకే ఇచ్చారు. తర్వాత మీ ఊళ్ళో కూడా అటువంటి లేని వాళ్ళకి ఇవాళ గతంలో ఎప్పుడు గతంలో ఇచ్చాను. ఇంకేమన్నా మరి పరంపర భూమి ఉంటే తీయండి, తీస్తే అందరికి పంచుతాం. మళ్ళీ దాన్ని ఇంకెక్కడ ఉంటే ఆగే
సరే, ఇప్పుడు మీరు వాళ్ళ కోరిక మేరకైనా మీరు ఈ సర్వే నెంబర్ ఏదో మొత్తం మీరు ఆ సర్వేను పిలిపించి కొలిపియండి. కొలిపిస్తే ఇక్కడ స్థలం వెళ్తే దాన్ని తీసి పంచుదాం. మళ్ళీ ఒకరికి ముందు వస్తే వాళ్ళకి వెనక వస్తుంది. అందరికి ఇవ్వడానికే ప్రభుత్వం ఇది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 10 గుంటల భూమి ఉన్నా 5 గుంటల భూమి ఉన్నా ఆ వారకు పైసలు ఇస్తూ ఉంది. ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉంది, కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉంది. గతంలో 50,000 ఇస్తే ఇవాళ 1,116 రూపాయలు ఇస్తూ ఉంది. ఇవాళ 1,116 ఇస్తూ ఉంది. ఇండ్ల కొరకు 30 ఇండ్లు శాంక్షన్ చేసిన 30 ఇండ్లు హైదరాబాద్ గ్రామానికి కట్టేవాళ్ళు లేరు. 6 కిలోలు చొప్పున ఇంట్లో 5 మంది ఉంటే 30 కిలోలు ఇస్తా ఉన్నారు. మరి అవి మనకి ఇచ్చినట్టు కాదా? ఇవాళ గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు. అన్ని ఒక్కనాడైతే జరగవు కదా. అన్ని పథకాలన్నీ ఒక్కరోజు జరుగుతాయా? ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినారు, రైతులకు మందు బస్తాలు ఫ్రీగా దొరుకుతా ఉన్నాయి. ఈరోజు మా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు చాలా మేము సంతోషిస్తున్నాము. సార్, మాకు ఇంకొకటి ఉంది సార్. మా మహిళలు చాలా రోజుల నుంచి ఆశపడుతున్నారు సార్. ఒక వివో బిల్డింగ్ మీరు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని మేము కోరుతున్నాం సార్. మంజూరు చేసినందుకు 5 లక్షల రూపాయలతో మంజూరు చేసినందుకు వారికి సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇప్పుడు దయచేసి సార్ ఎమ్మెల్యే గారిని కోరేదేమనగా మన మహిళా మండలకు కూడా ఇప్పుడు రాగానే సార్తో మాట్లాడినా కంపల్సరీ సార్ ఒక మహిళా భవన బిల్డింగ్ మంజూరు చేయించాలి సార్ అంటే తప్పకుండా ఇప్పుడు హామీ ఇచ్చిపోతారు సార్. ఈ మధ్యలోనే సార్తో ఇనాగ్రేషన్ చేసినాం. సుల్తానాబాద్ మండలం హైదరాజ్పల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ లెవనార్ కెనాల్ కు గండి పెడుతున్న చెర్లబూత్కూరు గ్రామ రైతులను అడ్డుకున్నారు హైదరాజ్పల్లి రైతులు. హైదరాజ్పల్లి, గర్రెపల్లి, భూపతిపూర్ పలు గ్రామాలకు లెవనార్ కాలువ నుండి ఎస్ఆర్ఎస్పీ నీరు సరఫరా జరుగుతుంది. అయితే చెర్లబూత్కూరు రైతులు ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా చేస్తున్న పనులను అడ్డుకున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. సోమవారం దీనిపై గర్రెపల్లి, హైదరాజ్పల్లి, భూపతిపూర్ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా వచ్చి అక్రమంగా జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు రావాలని ఎంపీటీసీ భూమేష్ స్థానిక రైతులను కోరారు. నాకు పొలం లేదురా, బాగా ఎగురుతుంది, ఇంకా ఇప్పుడే ఆగలే. మీద 2 ఫీట్లు కేజీలు తాకకుండా ఉండాలి. అందుకు గండి పెట్టే అధికారం లేదు. దీని పరిణామాలు వేరే ఉంటాయి. మరి ఇక మీ ఇష్టం. పెంచుతారు కావచ్చు. ఇప్పుడు గదే వచ్చినాక మీద పెంచుతామని అంటారు. శ్రీరామ్ సాగర్ నుండి వచ్చే లెవనారు కాల్వకు, లెవనార్ అంటే 9 కిలోమీటర్లు, DIT-6 నుంచి 9 కిలోమీటర్ గర్రపల్లి చెర్రకు లెవనార్ ఉన్నది. అందులో మధ్యలో చెర్లబూత్కూరు వాళ్ళు ఆ చెరువు కొరకు ఒక పెద్ద తూము అంటే పెద్ద కెనాల్ లెక్కనే మరొక లెవనార్ అంతా ఉండే కాలువ తవ్వుకొని నీళ్లు దొంగతనాన్ని తీసుకుపోవడానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసుకుపోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తే మా సర్పంచ్ అయిన ఎంపీటీసీ మరియు మిగతా మా రైతులందరూ వచ్చి మేము కూడా అందరం ముక్కుమ్మడిగా వచ్చి ఇక్కడ దీన్ని ఆపడం జరిగింది. ఇట్టి కాలువను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ అధికారులు, SRSP అధికారులు దీన్ని తగు చర్య తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా చూడాలి. ఈరోజు శ్రీరామ్ సాగర్ నుండి వచ్చే DIT-6 నుండి దాదాపు లెవనార్కు 9-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో అనుమతి లేకుండా చెర్లబూత్కూరుకు పైప్ లైన్ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు చెర్లబూత్కూరు వాళ్ళు. వాళ్ళము మేము హైదరాజ్పల్లి వాళ్ళం రైతులందరూ వచ్చి ఆపదల చేసినాం. ఎందుకంటే మాకు ఈ కింది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు హనుమన్నగారు, భూపతిపూర్, హైదరాజ్పల్లి, దుబ్బపల్లి, గర్రెపల్లి దాకా ఇది కాలువ చెర్లకు ఉన్నది. ఈ లింకు వేస్తే మనకు వాటర్ వచ్చే పరిస్థితి లేదు. అందు గురించి మా రైతులందరం వచ్చి ఇక్కడ ఆపదల చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది అయితే పైప్ లైన్ వేయించడం జరగదు. మేము రైతులందరం
మూకుమ్మడిగా వచ్చి ఇక్కడ అవసరం అంటే రాస్తారోక కానీ ఇట అడ్డుదలికి కూడా అవి ఆపేస్తామని కోరుచున్నాము. ఎస్ఆర్ఎస్పి అయినటువంటి శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే కాలువ D86 అంటే దీనికి దుబ్బపల్లె, గెర్రపల్లి, భూపత్పూరు, ఐతరాజపల్లి ఈ పార్కం ఇదివరకే వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్న రైతులు వీళ్ళు మధ్యలో ఏంటి అంటే చెర్లబుత్కూరు వాళ్ళు వాళ్ళ చెరువు కొరకు అయినటువంటి పెద్ద పైప్ లైన్ లెక్క అంటే ఇంతకు వెడల్పు కాలువ గండి కొట్టడం జరుగుతుంది. దాన్ని మేము వచ్చి మార్గ మధ్యలో ఆపేసేయడం జరిగింది. మా రైతులందరూ రావడం జరిగింది. ఇక నుంచి దాన్ని ఆపేయడం జరిగింది. మళ్ళీ ఎలాంటి అయినా చర్య తీసుకున్నట్టయితే దాని మీద విద్యాపాతికంగా మేము పోరాడతామని. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎదురులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, టీడీపీకి చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తిని ప్రతిపక్షాలు ఎప్పుడో కోల్పోయాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లోకి చేరి పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీల డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. అలాగే గుంపుల గ్రామంలో కోలాటం ఆడుతున్న ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గట్టు రమాదేవి, గుండెటి ఐలయ్య, ఆళ్ల రాజిరెడ్డి, ఆళ్ల శ్రీనివాస్, సర్పంచ్ ఉప్పుల సంపత్, శ్రీకాంత్, బాలాజీరావు, సదాశివరెడ్డి తదితరులు ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం పరిస్థితి ఎట్లా ఉండేదో ఒకసారి ఆలోచించాలి. 4 ఏళ్ల కింద అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మన గ్రామంలో ఏమేమి ఇబ్బంది జరిగిందో, ఏం మంచి జరిగిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మీరందరూ కూడా ఒక విశ్వాసంతో, నమ్మకంతో టిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి గెలిపించి దాని ఫలితంగానే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఆ విశ్వాసంతో, నమ్మకంతో మీరందరూ కారు గుర్తు మీద ఓటేసారు కనుక ఇవాళ ఈ గుంపుల గ్రామానికి మా సర్పంచ్ గారు చెప్తలేరు కానీ దాదాపుగా 1 కోటి రూపాయల చిల్లర సీసీ రోడ్లు వచ్చినాయి ఇవాళ. అట్లాగే ఊరు చుట్టూన్న చెరువులన్నీ కూడా మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసుకోవడం జరిగింది. సర్పంచ్ గారు మన ఎమ్మెల్యే గారిని ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలిపించుకొని ఇక్కడ ఉన్న కోలాట బృందాలు 4 కోలాట బృందాలు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. వారికి శివరాత్రి రోజున వారికి అందరికి కూడా గజ్జల పంపిణీ కూడా వారి సొంత ఖర్చులతోటి పంపిణీ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చూసినట్లయితే కూడా వారందరికీ కూడా చీరలు కూడా మన ఎమ్మెల్యే గారి సతీమణి గారి మహిళా సోదరి మనులందరూ కోలాట నృత్యాలు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఈ ప్రదర్శన ఇస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా గ్రామంలోని ప్రతి ఒక్క కోలాటం నేర్చుకున్నటువంటి మహిళా గ్రూపులకు వాళ్ళకు చీరలు గజ్జలు కావాలి సార్ అంటే అప్పుడు సార్ శివరాత్రి అప్పుడు గజ్జలు ఇచ్చిండు. ఇప్పుడు ప్రతి ఒక్క కోలాటం నేర్చుకున్నటువంటి బ్యాచ్కి కూడా చీరలు మన ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేస్తాను. మన ఓదెల మండలానికి 3 చెక్ డ్యాములతో మనకు కరువు లేకుండా చేయడం జరుగుతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఇయ్యని వాగ్దానం ఎకరాకి 4,000, సంవత్సరానికి 2 పంటలకు 8,000 ఇవ్వడానికి కృషి చేస్తుండు. ప్రమాదశాత్తు రైతు మరి చనిపోతే తానే స్వయంగా ఇన్సూరెన్స్ కడతా అని చెప్పి 2,271 రూపాయలు ఆశ్చర్యపరిచే విధంగా గుంపుల గ్రామంలో చేసి మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతా ఉన్నాం. అన్ని పథకాలను అందరూ సద్వినియోగం చేసుకొని
తెలంగాణ రాష్ట్ర సమితి ముందుకు నడిపించవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నట్టు. అంటే ఈ నియోజకవర్గంలో చివరి గ్రామం అయినా ఈ చివరి గ్రామం లెక్క ఉండకూడదనే ఉద్దేశంతో ఏ ప్రోగ్రామ్ అయినా మీ గుంపుల నుంచి మొదలు పెడుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి మన మండల ప్రజల తరఫున అందరికీ ఓదెల మండలం బాయమ్మపల్లిలో చీరలు పంపిణీ చేశారు నాయకులు. ఓదెల మండలంలోని బాయమ్మపల్లిలో 2 కోలాటాల బృందాల మహిళలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ పంపించిన చీరలను టీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పూర్వం ఉన్న జానపదులను ఇప్పుడు మహిళలు వెనక్కి తీస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గట్టు రమాదేవి శ్రీనివాస్, సర్పంచ్ మహేందర్ రెడ్డి, మండలాధ్యక్షులు కావేటి రాజు, కుక్కల రాజు, సాంబమూర్తి తదితరులు ఉన్నారు. కొద్ది రోజులుగా నేర్చుకున్న సందర్భంగా వారికి చీరలు కావాలని అడగగానే మేము ఇక్కడ ఉన్న పార్టీ నాయకులమంతా కలిసి ఎమ్మెల్యే గారిని కోరగానే వారు ఈ 2 కోలాట బృందాలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చీరలను కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా తెలంగాణ సంస్కృత సాంప్రదాయాలు కాపాడాలనే ఉద్దేశంతో మన మహిళలందరూ కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులందరం కలిసి మాగాడ 2 కోలాట మహిళా బృందాలు ఉన్నాయని తెలుపగానే వారందరికీ చీరలు ఇచ్చినందుకు గాను మా మహిళా కోలాటం బృందం తరఫున మరియు టీఆర్ఎస్ గ్రామశాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇట్టి కోలాట బృందం త్వరలో మనకు సపరేట్ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినందుకు కూడా గౌరవ శాసనసభ్యులు గారిని మనం సన్మానించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి శ్రీ దాసరి మాధవరెడ్డి గారు వారి చొరవతోని మన యొక్క ఈ బాయమ్మపల్లెను సపరేట్ గ్రామ పంచాయతీగా ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ మరియు బాయమ్మపల్లి మహిళలు కోలాట బృందం 2 గ్రూపుల మహిళలకు శ్రీ మనోరెడ్డి గారు మరి మా ఊర్లో కోలాట బృందం వారు నేర్చుకుని ఉన్నారు సార్. వారికి చీరను ఇవ్వవలసిందిగా మన దినోత్సవం సందర్భంగా ఈ చీరల పంపిణీ చేసుకోవడం అనేది ఒక శుభపరిణామం. ఇది ఎన్నటి నుండి అనుకుంటున్నాము కానీ వాయిదాలు పడుకుంటూ వచ్చింది. అయినా కూడా ఒక డే అంటే మన తెలంగాణ వచ్చిన రోజు చేసుకోవడం అనేది అందరికీ సంతోషకరమైన విషయం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి గారు వారి సతీమణి ఆమె పెట్టినటువంటి చీరల పంపకం ఎవరికైనా పోరాటం కన్నీటిని దిగమింగి మాతృమూర్తి దేహాన్ని దానం చేసింది ఓ కూతురు. ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన పెండ్లి భారతి ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. భారతి గతంలో రామడుగు మండలం గోపాలరావుపేటకు చెందిన లయన్స్ క్లబ్ వారి ప్రోత్సాహంతో శరీరం మరియు అవయవ దానానికి ముందుకొచ్చింది. భారతి సేవా గుణాన్ని మరవని తన కూతురు తన తల్లి మరణ వార్త గురించి లయన్స్ క్లబ్ వారికి సమాచారం ఇచ్చింది. వైద్య విద్యార్థుల ప్రయోగాల నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ చెల్మడ ఆనందరావు వైద్య కళాశాలకు అప్పగించారు. శ్రీమతిని స్థానిక సర్పంచ్ గ్రామస్తులు అభినందించారు. గ్రామానికి చెందిన శ్రీమతి పెండ్లి భారతి గారు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తుకై తన జీవితం ఒక పాఠ్యపుస్తకంగా కావాలని ఎంతో ప్రేమతో వారి ఆరోగ్యంగా ఉన్నప్పుడే
ఆమె కాన్సెంట్ గోపాలరావుపేట లయన్స్ క్లబ్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ గోపాలరావు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రమణ గారు, మధుసూదన్ రెడ్డి గారు, శ్యామసుందర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు అంగీకరించి ఆమె మరణం తెలపగానే వచ్చి ఆమె పార్థివ శరీరాన్ని ఆనందరావు చెలిమిడ ఆనందరావు వారి హాస్పిటల్కు ఇవ్వడం జరుగుతుంది. చెందిన మా యొక్క గుంపుల గ్రామానికి చెందిన పెండ్లి భారత్ గారు నేడు మా గ్రామంలో స్వర్గస్థులైనారు. ఆమె కొంతకాలం క్రితం వారి కుటుంబ సభ్యుల అనుమతితో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట లయన్స్ క్లబ్ వారి ప్రోత్సాహంతో చెల్మెడ మెడికల్ కాలేజ్ కరీంనగర్ వారికి తన మృతదేహాన్ని అప్పగించి, ఈ యొక్క మృతదేహం మట్టిలో కలిసిపోతే ఏం లాభం ఉంటుంది, నా యొక్క మృతదేహం ద్వారా కొంతమంది విద్యార్థులు ఎంతో మేధస్సును పెంచుకుంటారనే ఉద్దేశంతో ఆమె మృతదేహాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మా గుంపుల గ్రామ ప్రజల తరఫున భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకల్ని శ్రీరాంపూర్లో ఘనంగా నిర్వహించారు నేతలు. మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సహకారంతోనే కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ జిన్నా రామచంద్రారెడ్డి. మంత్రి హరీష్ రావు 46వ జన్మదిన వేడుకల్ని కాల్వ శ్రీరాంపూర్లోని మార్కెట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు మరెన్నో పదవులు పొంది తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మదా సతీష్, నిజానపురం దేవయ్య, జుగంటి అనిల్, మంద వెంకన్న, ఒడ్నాల శ్రీనివాస్, ఎండి ఫకీర్ తదితరులు ఉన్నారు. అన్ని సుఖానికి వచ్చినాయి. నేడు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు కన్నీరు హరీష్ రావు గారి 46వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. హరీష్ రావు గారిని భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా నియమించి, అలాగే మార్కెటింగ్ శాఖ మంత్రిగా నియమిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర కానీ, వ్యవసాయానికి నీళ్లు కానీ, రైతాంగ ప్రజలకు వాటర్ సప్లై కానీ అవుతుందనే ముఖ్య ఆలోచనతోనే వారిని ఆనాడు హరీష్ రావు గారిని ఈ యొక్క మంత్రిగా నియమిస్తే దానికి ఎక్కడ కూడా లోపం జరగకుండా ప్రతినిత్యం కూడా ఆ యొక్క ప్రాజెక్టు చుట్టూ తిరుగుతూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక మహా వ్యక్తి గౌరవ శ్రీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ అన్న గారి ఇలా జన్మదిన వేడుకం జరుపుకోవడం కాళశ్రాంపూర్ మండలంలో ఎంతో ఆనందంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి గారు మన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కానీ, భారీ నీటిపారుదల శాఖ కానీ ఎంతో అభివృద్ధి చేసుకొచ్చుకుంటూ ఇవాళ మిషన్ కాకతీయ యావత్ దేశానికే గర్వకారణంగా ఇవాళ ముందుకు నడిపిస్తున్నా అంటే హరీష్ రావు ఉన్న అదేవిధంగా హరీష్ రావు అన్న ఇవాళ భారీ నీటి శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇవాళ కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, సుందెల్ల బ్యారేజ్ కానీ ఇవాళ అన్ని హరీష్ అన్న ఆధ్వర్యంలో హరీష్ అన్న గారే ఇంత కష్టపడి ఇలా ఎస్ఆర్ఎస్పీ వాటర్ కానీ ఏదైనా కూడా హరీష్ రావు గారు ఇవన్నీ పనులు చేస్తూ రాత్రి వెనక పగలనక కష్టపడుకుంటూ చేస్తూ కూడా శ్రీరాంపూర్లోని ప్రతి ఒక్క మండలంలో కానీ, ప్రతి ఒక్క జిల్లాలో కానీ గోదామ్స్ కానీ, అదేవిధంగా అదే కంపౌండ్ వాళ్ళు కానీ, ఆఫీసు బిల్డింగ్లు కానీ వాళ్ళ మంత్రి గారు అయిన తర్వాతనే హరీష్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి. మార్కెట్ ఆధ్వర్యంలో అంతా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ అదేవిధంగా శ్రీరాంపూర్ మార్కెట్ కానీ, పూలపల్లి కానీ అదేవిధంగా మార్కెట్లలో కూడా మాకు మొక్కల కొనుగోలు కేంద్రం కావాలి సార్ అంటే మా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా ముందు కూడా హరీష్ రావుతో మాట్లాడి, అదే ఈటలతో మాట్లాడి మొక్కల కొనుగోలు కేంద్రాలు కూడా మా ఎమ్మెల్యే గారు కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెనింగ్ చేసింది. అదేవిధంగా మా శ్రీరాంపూర్లో కూడా మొక్కల కేంద్రం 22,000 క్వింటాల మొక్కలు ఇవాళ శ్రీరాంపూర్లో కొనుగోలు కేంద్రం మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాష్ట్ర భారీ నీటిపారుదల మార్కెటింగ్ శాఖ మంత్రి
తన్నీరు హరీష్ రావు 47వ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పారపు కమలా దయాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, నాయకులు ఆవుల రాజయ్య, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సామల రాజేంద్ర ప్రసాద్, పారిపల్లి సజయ్, బొల్లి ప్రేమ్, ముత్యాలు, కన్నెచంద్రయ్య, వెంకటేష్, కలీం, కాళీచరణ్తో పాటు హమాలీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు గాను సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న మార్కెట్ కమిటీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామల రాజేంద్ర ప్రసాద్ ఉత్తమ ఉద్యోగిగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.